హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, అయితే ఈరోజు మా పెద్ద బాబు బర్త్డే అన్నమాట. మీ అందరూ తప్పకుండా మా బాబుకి బర్త్డే విషెస్ చెప్పండి. మా బాబు నేమ్ వచ్చేసి అనిర్వన్ అన్నమాట. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 21 అన్నమాట. ఇక వీడియో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. ఆ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడు ఎటు వేండు? పుష్కన కట్ట తీసుకొచ్చి కొడతాడా ఏంటి? అమ్మో, నాకు భయం అవుతుంది. చెప్పే, నీ మనసులా ఎవడున్నాడు నాకు చెప్పు. ఆ మనసులా ఎవరుంటారు? ఇప్పుడు నువ్వు ఈ కట్టే ఎందుకు తీసుకొచ్చినావు? నన్ను కొట్టడానికి తీసుకొచ్చినావా? నిన్ను కొట్టుడు కాదు, ఇయ్యాల నరుకుతా. ఎట్లయితే అట్లాయే. నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావు? నాకు తెలియాలే. నన్ను దగ్గరికి రాకు అంటున్నావు, చిరాకత్తందంటున్నావు. మరి ఎవరిని ఉంచుకున్నావు చెప్పే, బౌరుపుల్దానా? ఎక్కదాకా మాట్లాడకు. ఒక్క పెళ్ళాన్ని అనాల్సిన మాటలేనా నువ్వు అనేది? నేనెవరిని ఉంచుకుంటా? నాకెవడు పాడేండు? నాకు ఎవ్వడు లేడు, అర్థమవుతుందా? నా ఆరోగ్యం మంచిగా లేక నాకు కడుపు నొచ్చి నేనుంటే బాగా కావురం వచ్చి నువ్వెడతాను. నీకు ఆరోగ్యం మంచిగా లేకపోతే హాస్పిటల్ తీసుకుపోతానంటున్నా కదా, మరి ఎందుకు అత్తలేవు? మరి ఎందుకు దాగుంటాన్నావు మూలల పొంటి? పోదాంపా, ఇప్పుడు నేను తీసుకుపోతా పాయే. ఏమన్నా ఉంటే కూడా బయటపడాలి. అవ్వా, ఏదైనా బయటపడాలి. నిన్ను నరికి పోగులేయ్య నేను. అసలు నువ్వేమనుకుంటున్నావు? నన్ను గింత అనుమానిస్తున్నావు? అసొంటోనివి నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు? నిన్ను ఏ రోజు నేను అనుమానించలేదు, నిన్ను ఏ రోజు నేను తిట్టలేదు, నీ మీదికి కోపానికి రాలేదు. నేను గత కొన్ని నెలల సుంది ఉత్తున్నా, నువ్వు ఫోన్ కూడా చక్కగా మాట్లాడతలేవు. ఏమన్నా అంటే మంచి లేదు అని అంటున్నావు. నేను దుబాయ్లుండి ఏమన్నా చూస్తానన్నా, ఏమన్నా చేస్తానన్నా? ఇప్పుడు వచ్చినాక కూడా నువ్వు దగ్గరకు అత్తలేవంటే నాకేదో తేడా కొడుతుంది. ఏమైందో చక్కగా నోరు తెరిచి చెప్పు. నీకు నేను అద్దంటే ఇంట్లోకి వెళ్ళిపో. నీ బతుకు నువ్వు బతుకుపో, సావుపో, ఏమన్నా చేసుకోపో. కానీ నా ఇంటికాడు వండుకుంటా నా ఇజ్జత్ తీసే పనులు ఏమన్నా చేసేది ఉంటే మాత్రం నిన్ను, నీ అవ్వను, నీ అయ్యను నరికి పోగులెత్తా. మధ్యలో గాళ్ళ జోలేందుకు వస్తుంది? గాళ్ళ జోలేందుకు తిట్టావు నువ్వు? తీత్తనే, బరాబర్ తీత్తా. నువ్వు నోరు మూసుకొని ఆడ వడుండు. నాకు మాటకు మాట సమాధానం చెప్పకు. ఎందుకు చెప్పద్దు? నీకెందుకు నేను భయపడాలి? గీ మాటలకేనే నాకు రేషం వచ్చేది. ఎందుకు కొడుతున్నావు? పుట్టుడు కాదే, నిన్ను నరుకుతా. నువ్వు నిజం చెప్పాలే. నన్ను ఎందుకు అద్దంటాను? నీ మనసులు ఎవడన్నా ఉన్నాడా? వాని పేరు చెప్పు. వానికి ఇచ్చి నీకు పెళ్లి ఎత్తనే. పెళ్లి నేనే ఎత్త పట్టు. ఓ దొంగ బాడుకోవు, నీ నోట్ల మన్ను పోతే నిన్ను పిట్టకు పెడితే నన్నెందుకు కొడుతున్నావురా? నీ చేతులు ఇరగపోను. నిన్నానే కొట్టుడు కాదు, నరుకుతా. చెప్పే ఓ ముండా, చెప్పు. ఎందుకు నన్ను ఇట్లా ఎత్తన్నవే నువ్వు? నేను దూరం ఉండి సంపాదిస్తా అంటే నువ్వు ఇక్కడ తినుకుంటా నీకు బాగా కావురం వచ్చేవంతోటి పోతున్నావు. చెప్పు నాకు. కొట్టుడు కాదే, నిన్ను నరుకుతా. చెప్పు. నువ్వు నిజం చెప్పుతావా లేకపోతే నా చేతుల జప్తావా? నన్నెందుకు దూరం పెడుతున్నావు? నేనెందుకు నచ్చుతలేను నీకు? రాత్రి నువ్వన్న మాటలు నాకు మదిలా మెట్లనే మెదులుతున్నాయి. చెప్పే దొంగముండా, నా ఇంట్లో వండుకుంటా, నా సొమ్ము తినుకుంటా, నువ్వు నన్ను గాంతలేవు అని అంటే ఏదో ఉన్నది కదా. ఏం లేదు, నువ్వు నన్ను కొట్టకు. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతా గానీ నువ్వు నన్ను కొట్టకు. నువ్వు పీకుదువే. నిన్నెవ్వడు ఉండుమంటలేడు. ఇడ నేను ఉంచుకుంటానంటలేను. నీకు మంది మీద సోకున్నప్పుడు మందితోటే పోదువు. కానీ నన్ను పెళ్లి చేసుకొని నన్ను ఎటు కాకుండా నా ఇజ్జత్ తీసే పనులే ఎత్తున్నట్టున్నావు నువ్వు. అందుకే ఇప్పుడు నోరిప్తలేవు. పెట్టేది చెప్పుతావా లేదా? అరే, నేను ఏం చేస్తలేనంటే ఏమో నన్ను కోసం ఉంచుకుంటాన్నావు నువ్వు. నాకు నొప్పులు వచ్చి కడుపు నొప్పి లేచి నా పానం మంచిగా ఉండక నా సాగు నేను చెప్తాంటే బాగా లాగొచ్చి ఆరు మాటలు ఈ మాటలు పట్టుకొని నన్ను కొడుతున్నావా నువ్వు? ఏయ్, నీ అవ్వ ఆన్ మాటలు ఈ మాటలు కాదే. నాకెవ్వడు నీ గురించి ఏమూ చెప్పలేదు. దొంగముండా,
నువ్వు నాతోటి ప్రవర్తించే విధానం బట్టే నాకు ఇంత కోపం వస్తుంది ఇయ్యల్లా. 5 రోజుల నుండి ఓపిక పడతాననే. ఎన్ని రోజులు ఇప్పుడు నేను ఇంకో 5 రోజులు అయితే పోతా. నువ్వు ఈ 5 రోజులలో ఏదో ఒకటి తేలిపోవాలి నాకు. నేను ఇంట్లో ఉంటే బయట ఉంటున్నావు, బయట ఉంటే ఇంట్లో ఉంటున్నావు. బద్మాషాడదానా. నేనేం చేస్తలేను, నాకు ఎవ్వరు లేరు. నువ్వు పొమ్మంటే నేను ఇంట్లోకి పోతా, నేను మా ఇంటికి పోతా. నేను ఈడ ఉండా, నన్ను కొట్టకు. ఓ రామక్క, ఇంటన్న వాళ్ళొల్లి బగ్గనే లొల్లైతున్నట్టున్నది మొగుని పెళ్ళానికి. కొడతాండా ఏంది? దిమ్మడ సప్పుడైన పడతాంది. దంచుతున్నట్టున్నాడు. ఇక గీసొంట ఆడదాన్ని దంచకపోతే ఏంది? వాళ్ళని ఏమైంది? ఇంకెవరు గీ శ్వేతక్కోళ్ళ ఇంట్లో లొల్లైతాంది. అప్పడుతుంది దమ్మడ సప్పుడైతాంది. అది ఏడుతున్నట్టుంది, వాడు కొడుతున్నట్టున్నాడు. ఏంది? ఎందుకు మరి? అయ్యో సంపుతాడా ఏంది? గంతగనం కొడతాండు. అసలు ఎందుకు కొడతాండు, ఏం కథ? ఓసారి పోదాం పారామక్క. ఓర్ని అవ్వ, విషయం తెలిసిందా ఏంది? ఏదాయే పోదాం. మరి ఎందుకు కొడతాండో ఏం కథనో. అరుకుతనే నిన్ను ఇయ్యల్లా, నిన్ను బొంద పెడతా. అగో బాపు, బాగానే లొల్లైతాంది పారామక్కపా. బంటి దాను కూడా. నేను రావాలా? అత్తన్న పార్రి మీరైతే. ఓర్ని అవ్వ, ఎందుకు కొడతాండు? ఎందుకు లొల్లైతాంది? పూసుకన ఐసీని గాడు సొచ్చెళ్ళింది గిట్లా తెలిసిందా? లేకపోతే ఇళ్ళ సంబంధం గురించి తెలిసిందా? ఎట్లా? నేను పోదునా? నేను పోతే ఆయన నన్ను దొరకబట్టి కొడితే ఎట్లా? మా అమ్మత్తే చెప్తుంది కానీ సీన్ కాని పని అయినట్టే. ఇక వానికి డప్పులు మోగుతాయి. ఇక చెప్పే, నువ్వు ఇలా చెప్పేదాకా నిన్ను వదిలిపెట్టా. ఏమైంది ఓ బావా? ఎందుకు కొడుతున్నావయ్యా? ఏమైంది? ఆగాగు. దీన్ని కొట్టుడు కాదు, సంపాలే దీన్ని. బావా ఆగు. ఆగే, ఏమన్నా కోపం ఉంటే మాటలు అనుకోవాలి గాని కొట్టుడెందుకు? ఆగాగు నువ్వు. కట్టిడి ఓ బావా, కట్టిటి వారే. అసలు ఏమైంది? ఏ శ్వేత, లే. ఏడవక ఆగు. ఏమైందే? ఎందుకు కొడతాన్నావు? అప్పడుసుంది లొల్లి పెట్టుకుంటారు. మరి పోదుమా అద్దా? ఇక మొగుడు పిల్లలు ఏమనుకుంటుర్రో అని మేమనుకుంటున్నావు. కానీ ఎందుకు కొడతాన్నావు? ఏమైంది? కొట్టుడు కాదు, ఈసొంటి దాన్ని చంపాలే. దొంగ ముండా, నేను వచ్చిన 4 రోజులన్నా నాకు మనశ్శాంతి ఉంచలేదు ఇది. ఏం చెప్పాలవ్వా మీకు? ఇక చెప్పరాని ముచ్చట్లు ఉన్నాయి. ఎందుకు? ఏమైంది అసలు? ఏడబోయి సత్తవో సావుపో. నా ఇంట్లో ఒక్క నిమిషం నువ్వు ఉండద్దు, నా ఇంట్లోకి రావద్దు. అయ్యో, గంత కోపానికి ఎందుకు వస్తున్నావు? ఇక ఇంట్లో ఉండకపోతే ఎటు పోతుందయ్యా? అనుకుంటారు, చేసుకుంటారు మొగుడు పిల్లలు, మళ్ళీ ఒకటవుతారు. కానీ ఇక ఎందుకు ఎటు పోతుంది? నువ్వు ఆగు, నువ్వు సపరేట్ ఇంట్లోకి పో, మేము మాట్లాడతాం శ్వేతతోటి. ఆగు కొంతసేపు. ఇది ఉండద్దు అంతే. ఇది ఉంటే మొత్తం ఇల్లంతా గాలబెడతా నేను. నాకు అంత మంటలెత్తాంది. దొంగ ముండా. ఏమైంది అక్క? అసలు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఏమైంది? ఎందుకు కొడతాండు? అయ్యో, ఏం చెప్పాలి చెల్లె, నాది తప్పేం లేదు. పొద్దుగల పోయిండు, ఎన్నో మంచిగా తాగొచ్చిండు. ఇప్పుడు వచ్చిన 4 రోజులు సుంది ఊకే దగ్గరనే ఉండాలట, ఊకాను పక్కనే వండాలట. నాకేమో కడుపు నొప్పి లేచి నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. నేను ఊకే పోకపోతే నీకెవడున్నాడు? ఎవరిని ఉంచుకున్నావు? ఎవరి దగ్గర పోతున్నావు? నా దగ్గరకు అత్తలేవు. నువ్వు ఉండద్దు నా ఇంట్లో, సావుపో అనుకుంటా కొడతాండు తాగొచ్చి. అవు మరి మొగడొచ్చి 10 రోజులు ఉంటా అన్నప్పుడు మొగంతోటి మంచిగుంటే ఏమైతుంది శ్వేత? మరి ఈ దెబ్బలు వడదునా నీకు? పాపం ఆయనే దుబాయ్లోనే ఉంటాడాయే. వచ్చిన 4 రోజులన్నా ఆయనతోటి మంచిగుంటే ఏంది? రమక్క, నేను మంచిగానే ఉంటున్నా. ఆయనకు కావాల్సింది అండి పెడుతున్నా. ఇక 24 గంటలు ఊకే పక్కల్లే ఉండాలంటే ఉంటామా చెప్పు? నేను కూడా ఆడదాన్నే, మీరు కూడా ఆడోళ్ళే. ఆలోచించండి కొంచెం. మాయ కొట్టిండు, అన్ని నొత్తన్నాయి. అయ్యో ఊకో అక్క, ఊకో.
మరి బావా గిట్లా కొట్టేటోడు కాదు, మంచిగా చూసుకుంటాడు. ఇప్పుడు గిన్ని రోజులు అయితే పెళ్లి చేసుకొని ఏ రోజు మీ ఇద్దరు లొల్లి వినిపించలేదు. ఆయన దుబాయ్లోనే ఉంటాడు కానీ వచ్చినప్పుడు అయినా కూడా మంచిగా ఉందరు. మరి ఈసారి ఎందుకు గిట్లా అవుతాండు? ఆగాగు ఏడవ కాగు. అనికి బాగా కావురం వస్తుంది, అని కావురం కట్టపాలి గాను దొంగ వాడుకో రోజు ఆవుకుంటా నన్ను టార్చర్ చేస్తాడు. ఆగాగు అక్క, నువ్వు ఆగు. నువ్వు ఆయన తాగొచ్చినప్పుడు మరి ఆయన ఏదన్నా కూడా సప్పుడేక సై అని అంటే అయ్యేపోతుంది కదా. తాగిన మొగళ్ళతోటి ఏడవరాదు. నువ్వెందుకు మళ్ళీ ఆయనకు మాట మర్రబడ వరకు ఆయన నిన్ను ఇక కొట్టవచ్చు. బాగానే కొట్టిండా? వందినాలి అయ్యా, కొట్టిండు. నన్ను కింద పడేసి తొక్కుకుంటా కొట్టేది కొట్టిండు. నేను పోతా, మా అమ్మగారింటికి పోతా, మా అమ్మోళ్ళింటికి పోతా, నేను అన్నే బతుకుతా. అయ్యో అవ్వగారింటికి పోతే ఎట్లా చెల్లే? ఏదో ఆలు మొగలు కొట్లాట అద్దంల నీడ లెక్క అన్నట్టు కొట్టుకుంటాం కూడుంటాం కానీ నువ్వు అవ్వగారింటికి పోతే ఎట్లా? ఇంకో 4 రోజులైతే ఆయనే పోయటానికి ఉండే. మళ్ళా నువ్వు అటు పోతే ఆయన దుబాయ్ ఓడు బంద్ చేస్తాడు. ఈయన్నే తాగుకుంటా తందాని ఆడుకుంటా తిరిగితే అట్లయినా నీకే బాధ. ఆగాగు, ఇప్పుడే ఏది తొందర నిర్ణయం తీసుకోకు. వాడు నన్ను రాత్రి వరకు చంపుతాడు నేను ఇక్కడ ఉంటే. అయ్యో అక్క ఏడవ కాగు. నేను రాజుకి చెప్పి బావతోటి మాట్లాడమంటావు. ఏం కొట్టడు ఏం అదిగాడు కానీ ఏడవకు నువ్వు ఆగు. ఆయన ఎన్నన్ను అనుకొని సప్పుడేక ఉండు. ఆయన దగ్గరికి రమ్మన్నప్పుడు పోతే అయిపోతుంది కదా. దానికి బగ్గ కావురం ఉన్నదే చెల్లే, నేనేం చెప్పాలి? నువ్వు వాడుకో నన్ను టార్చర్ చేస్తాడు. వచ్చిన 4 రోజులు మంచిగా చూసుకుందామని చికెన్ అని మటన్ అని అండి పెడతాంటే వాడు నా వీధికి గిట్ట రివర్స్ అయ్యి తిడతాడు. సరే సరే కానీ ఏడవకు, జరసేపు అట్లా ఒరుగు, కొన్ని నీళ్ళు తాగు. తేవల్లా? అద్దు, నీళ్ళు అద్దేదద్దు, నేను మా అమ్మగారింటికి పోతా. ఏ గట్ల పోతే నడుతుందా? ఆగు, నువ్వు పోదు కానీ పోతే రేపు ఇట్లా ఓదువుతి. ఆయన ఇవాళ మళ్ళీ అప్పటికేమన్నా అంటే ఓదువుతి. నేను రాజుకి చెప్తా, రాజు మాట్లాడతాడు బావతోటి. కానీ మళ్ళీ మేము ఎక్కువసేపు ఉన్నా కూడా ఏం చెప్పుకుంటాందో వాళ్ళకు అని మళ్ళా అదో కుళ్ళు పెట్టుకొని ఊరుతారు. అసలే తాగున్నాడేమో. నువ్వు సప్పుడేక వండుకోకోసేపు, ఆయన జోలికోకు, ఆయన వార్తకోకు, సరేనా? సరే, కొంచెం రాజు నచ్చి మాట్లాడమను. చెప్తాం తీయి, మేము మాట్లాడమని చెప్తాం తీ. నువ్వైతే వండుకోపో జరసేపు. రాయే లత రా. అక్క నువ్వైతే ఆయన జోలికోకు, సప్పుడేక వండుకో, సరేనా? సరే సరే. ఏమైంది అయిపోయాగా? మీ అమ్మ ఏం చెప్తాంది? ఏం లేదు. ఏమైందో ఈ గుడ్లు తెరిచి చూస్తాను. ఏమైంది? ఏం లేదు, గల్లింట్లా బగ్గలొల్లైతాంది. ఎవరింట్లా? ఈ శ్వేతక్కోళ్ళింట్లా. అయ్యో అవునా? ఎందుకు? నాకు తెలియక నేనిడ నిల్చున్నా. ఏమైందట్నే నర్సి? ఇంట్లా దిమ్మడి దమ్మడా లొల్లైతాందట. అవు అత్తారు కదా ఇల్లు పోయి. ఏమైంది? ఓ లత ఏమైంది? దిమ్మడి దమ్మడ గుద్దిండు పెళ్ళాన్ని. ఎందుకు? అవునే అమ్మా, ఎందుకే? ఏ పరంగానే? ఏమైంది బట్టి నీకు భయం అవుతుందా ఏంది? ఏ కాదు, ఏమైంది? ఏదో తీ, నీకు చెప్పేది కాదు. అటు మొకై పో నువ్వులే. ఏం కాలే గాని అన్ని కావాలే నీకు. నేనేమంటాననే చెప్పరా? అదే రామా, ఏమైంది? ఇదట మొగడొచ్చినప్పటి నుండి మొగంతోటి చక్కగా ఉంటలేదట. ఇక ఎట్లుంటదుర్రా, మెండను ఉంచుకున్న ముండలు ఎట్లుంటారు? ఇక గదే గదే ఇక తోటి చక్కగా ఉంటలేదట. నువ్వెవరిని ఉంచుకున్నావు ఏం కదా, మరి నాతోటి ఎందుకు ఉంటలేవు, నా ఇంట్లో ఉండద్దు, నువ్వు చెయ్యొద్దు అని బాగా కొట్టిండట. ఇక ఇది మాటకు మాట మర్రబడ్డట్టున్నది. దిమ్మడి దమ్మడ చంపిండు. మేము పోయే వరకు కింద పడ్డది. ఓ కట్టె అందుకొని కొడతాండు. ఇక నేను పోయి కట్ట గుంజేసిన. అయ్యో రామా, అయ్యో బాగానే కొట్టిండా అవ్వా? పొట్టు పొట్టు కొట్టినట్టున్నాడు పాపం. దానికి బొక్కలన్నీ నొత్తాన్నాయి అని అంటాంది. నేను మా అవ్వగారింటికి పోతా, నేను ఈడు ఉంటే నన్ను ఎప్పటికైనా వాడు చంపుతాడు, అది ఇది అని అంటాంది. అయ్యో పాపం ఏడుతాంది. ఏడుతనేమో గోసనిపించే గాని అది వేసే శాస్త్రమేమో గట్లుండే. అసలు దొరకాలే వానితోటి ఇది ఉన్నప్పుడు వీనికి దొరకాలే, అప్పుడు ఉంటది అసలైన ఆట. ఏమో నర్సక్క, అది వాన్నే పెళ్లి చేసుకునేటట్టు ఉన్నది ప్రియుణ్ణి. ఆ ప్రియుని మీద మనసు పెట్టుకొని మొగన్ దగ్గరికి పోతలేదు ఇది. అందుకే మా బావకు కోపం వచ్చింది. ఎంత కోపం వస్తే మరి ఎవరిని ఉంచుకున్నవే అని అంటాడు. ఇది పోకపోతనే కదా. ఈ ఆడక్కల ముచ్చట్లు నాకెందుకు? దీని కావురం పాడగాను. పాపం వాడచ్చి 10 రోజులు ఉన్నందుకు ఆ 10 రోజులు మొగన్ని మంచిగా చూసుకుంటే ఏమవు?
అక్కడ ఉండి ఉండి అని వచ్చే మా బావ దగ్గర తీసుకున్నప్పుడు ఇది పోతలేనట్టున్నది. అందుకే ఇయ్యాల పొట్టు పొట్టు లొల్లి చేసిండు, లేకపోతే లొల్లి చేయకపోవు. ఇంకా 4 అన్నేది ఉండే బౌరూపులాడదాన్ని. మళ్ళీ నేను పోతాన్న రాయే నువ్వు. పో పో, అప్పటి నుండి పోవద్దా, నా వెనకనే ఉండి చూస్తానవా? అయ్యో ఇక పోతానత్తి. అయ్యో మల్లయ్య బాపిననా, నేను చూసుకోకుండా అంటిని. ఏం గత్తి ఇంటే మల్లయ్యకు తెలియదా? మనకంటే ముచ్చట్లు ముందు మల్లయ్యకే తెలుస్తాయి. వాళ్ళకు ఏదైనా తెలుస్తుంది గాని. ఏమైంది? అందరూ గుంపు మేస్త్రి లెక్క మీటింగ్ పెట్టిర్రు అక్కడ. రాజుగా పొట్టు పొట్టు లొల్లైంది కాదురా ఇవరి దాకా మీ అన్నోళ్ళ ఇంట్లో. అవునా? ఎందుకు? ఏమైందే లత? ఏమో మీ అన్న వదినే బగ్గలు ఒలి పెట్టుకున్నారు. ఓ పొట్టు పొట్టు కొట్టిండు కాదు. అయ్యో మీరు పోవద్దా అనే మరి కొట్టినప్పుడు పోయి ఆపద్దా? ఏమేం పోయినామయ్యా, పోయే వరకే పాపం కొట్టిండు. ఇక మస్తు ఏడ్తాంది అవగారింటికి పోతా అని. ఎందుకట? ఏమైంది? ఎందుకు కొట్టిండు? ఇక నీకు తెలియదా? అందరికి తెలియదా? అందరికి తెలిసిన ముచ్చట్నే. ఏమో ఇక ఇది అంటాంది, ఊకి 24 గంటలు పక్కలనే ఉండాలట, ఉంటలేనని కొట్టిండు అని చెప్తాంది. కాదు కాదు, తప్పు ముచ్చట. ఇయ్యల్లా మాతోటి జరసేపు ఉన్నాడు, కళ్ళు తాగిండు. అవునా? ఏమన్నా అన్నాడా అయ్యా? మరి ఆయన బాధ ఏమన్నా చెప్పిండా మీకు? ఇక అందరికి తెలిసిన ముచ్చట్నే గాని మా అన్నకు తెలియకపాయే. ఏ గోస, మస్తు ఏడ్చిండు, మస్తు బాధపడ్డాడు. ఎందుకయ్యా, ఏమైంది? దగ్గరికి అత్తలేదు నా పెండ్లాం, నన్ను చూస్తే చిరాకత్తందట, నన్ను ముట్టనిత్తలేదు, నన్ను పట్టనిత్తలేదు. ఏమైందో నాకు అర్థమైతలేదు. నేనేమో కట్టం చేసుకుందామని దుబాయ్ పోతాన్నా. పోయి వచ్చి దానికి మంచిగా లేదని నేను లీవ్ పెట్టుకొని సార్తో కొట్లాడి వచ్చినప్పడుతుంది. నేను ఇంట్లో ఉంటే బయట ఉంటుంది, బయట ఉంటే ఇంట్లో ఉంటుంది. నన్ను దేకుతలేదు అని మస్తు ఏడ్చిండు తెలుసా. అయ్యో పాపం, అందుకే ఆ కోపం ఈ కోపం వచ్చి మంట్ర దీన్ని చంపవచ్చు. గదే కావచ్చు. ఇక గదిని గురించి లొల్లి పెట్టుకోవచ్చు. ఇంకో 5 రోజులైతే దుబాయ్ పోతాడాయే. మరి మా వదినకు ఏం రోగం? మంచి ఉండక మా అన్నతోటి. ఎట్లుంటదయ్యా? ఓగని మీద మనసు పెట్టుకొని ఓగనితో ఎట్లుంటారు? అసొంట ఆడోళ్ళు పెళ్లి చేసుకోవద్దు, ఇట్లా మొగోళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు. అంతే అంతే. రావే లత, నాకు ఆకలి అవుతుంది, అన్నమేద్దూపా. సరేపా. పాపం రాజుగానికి చెప్పుకుంటా ఏడ్చిండట. ఇక గంత బాధ ఉన్న మొగోడు తాయినాక అన్ని గుర్తుకొచ్చి ఇక కొట్టపోతే ఏం చేస్తాడే? ఇక నిజమైన విషయం తెలిస్తే ఎంతుంటదో ఏమో నర్సక్క. కానీ ఘోరంగా కొట్టిండు, మస్తు సప్పుడిన పడ్డది, మస్తు రొల్లైతాంది బాగాసేపటి నుండే. గాని ఇక లత నేను వింటున్నాం గాని మరి పోవుడా అద్దా, పోతే ఏమంటాడు అని సప్పుడే కాగినం జరసేపు. అయ్యో అయ్యో నర్సక్క, ఆ బాడకవట మధ్యాహ్నం వచ్చిండట కాదు, వచ్చినప్పుడు లత చూసిందట. ఏంటి? లేడా మరి వచ్చినప్పుడు? రాజు చెప్తలేడా ఇలా కూర్చొని మాతోటి తాగిండని? వీడు అవతలకు ఫోను చూసింది, అది వానికి ఫోన్ చేసి రప్పించుకున్నది. మొగుడాటు ఫోన్ చూసింది, వాడిని జొర్ర కొట్టుకున్నది. ఇక వాని మీద మనసున్నాక వీని దగ్గరికి ఎట్లా పోతుంది, వీని పక్కల ఎట్లా పట్టది రామా? నాకు అర్థం కాదు. దీని మొగనికి అనుమానం వచ్చినట్టున్నది, అందుకే వీడు గుద్దినట్టున్నాడు. ఏమో పోయే కాలం పాడుగాను, కాలం బాగా ఎడిపోతాంది, అందరూ గిట్లనే తయారైతారు. అవును, ఇక పోతాను ఇంట్లోకు. ఇక పోయే అన్న ఆగే అనంగా ఆగిండు. ఇక ఇంట్లోకి వేండైనే. మరి ఇది పండు అని చెప్పినాము, పంటాందో ఏం చేస్తాందో. పో ఆయే నర్సి. దా. పూరనోళ్ళ అవ్వాయ్యకు తెలిస్తే ఇంకెంత లొల్లు ఉంటుందో. ఏమైందిరా మల్లిగా? మొత్తం మా ఇంటికి వెళ్ళి అత్తలేవు. నాకు పానం మంచిగా లేదు, బాగా కాళ్ళు ఏతులు గుంజుడు పెట్టినాయి. ఇక ఇప్పుడే పోయి డాక్టర్ దగ్గర సూదేసుకున్నా కాదు. అయ్యో గా సూదులకేం తక్కువైతాయిరా? బలమైన తిండి తినాలి, బలమైన గోళీలు వేసుకోవాలి. ఇక అప్పటికి తెత్తా అన్నాడు డాక్టరు. ఇప్పుడు ఆయన దగ్గర లేవట, ఇక తెత్తానన్నాడు. అయ్యో ఇంటికోలే నువ్వు? నడుచుకుంటూ వచ్చే వరకు కాళ్ళు బాగా గుంజినయే, ఇన్నే గులబడ్డా. మీరు ఎటు పోయి వస్తారు? నర్సవ్వా అంత బాగేనా? మొత్తం ఇంటికి కనబడతలేవు, మా ఇంటి మొకే వస్తలేవు. ఇంటి మొక్క ఏం రావాలి? ఇక నీ పెండ్లంతో మాట్లాడితే నీ మరదలకు కోపమాయే, నీ మరదలతో మాట్లాడితే నీ పెండ్లానికి కోపమాయే. ఇక వాళ్ళకి చెప్తావా? వాళ్ళు అప్పుడే అనుకుంటారు, అప్పుడే ఊడుంటారు. ఎటు పోయి వస్తారు?
చెట్టు లేదు మీకు చెట్టు కింద కూర్చొని అన్ని ముచ్చట్లు కావాలి. అట్లట్లా మీ పొయ్యత్తన్నావు మీరిట్లా ఎట్లా కూర్చున్నారు? ఏమైందట్నే ముచ్చట? ఏమైతుంది ఇక మొగడుకు అనుమానం వచ్చిందట, దిమ్మడ దమ్మడ గుద్దిండట, గంతే, ఇంకేమైతుంది? ఎవలుల్లా ఎవరు లేరు తీయే. నాకెందుకు తెలియదు చెప్పుర్రి. గా దుబాయ్ పోయేటోని పెండ్లామా? గదే గదే. మరిగా మంచి ముచ్చట్లు ఆగుతాయి గాని చెడు ముచ్చట్లు ఎప్పుడైనా ఆగయవ్వా. ఒకటికి 10 మందికి తెలుస్తుంది. అవునవును, ఏం చెప్తాంది మీ లింగవ్వ? మొత్తం బయటకి వెళ్తలేదు కదా. దానికి నడుము లేత్తలేదు, నడుము నొప్పి అంటాంది, పంటాంది. ఎన్ని రోజులైతుంది మనం అందరం ఒక కాడ కూర్చొని ముచ్చట పెట్టక. రేపు కూసుందాం తియ్యి, ఇక నాకు పని ఉన్నది. ఏం కూసునుడో ఏమో మల్లక్క, లోకం మీద రోజుకొక చిత్రం జరగబెట్టే. మొన్నకి తిన్నరా అవ్వా? జోకు. ఏంటిది అది? ఎవతో టీచర్ అట ఆ 10వ తరగతి చదివే పోరాన్ని పట్టుకొని పీకిందట. ఈ లోకం మీద అట్లా జరగబట్టే లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఈ యోగిసొంటి పాపాలు చేస్తేనే మనుషులకు లేనిపోని రోగాలు. అవునవ్వలాలా? పోతే వీడు దుబాయ్ పోకుండా ఉంటే ఎట్లా? మళ్ళా శ్రీను నాకు దూరం అయిపోతాడు. ఈ దొంగ బాడుకోబోతోటే నేను శ్రీనుని పెళ్లి చేసుకుంటా. నాకు వీడద్దు, ఎట్లా పడితే అట్లనే కొట్టిండు. శ్రీనుకు వెళ్తే వీడు నచ్చి చంపుతాడు. శ్వేత ఏం చేస్తాంది? అస్సలకి ఫోన్ చేస్తలేదు. అరే రామా, మస్తు సేపు అవుతుంది ఫోన్ చేయక. దీంతో మాట్లాడకపోతేనేమో నాకు మనసున పట్టదాయే. బయటకు కూడా వెళ్తలేదు కదా. వాడు ఉన్నాడా ఏంది? ఛీ, ఇంటెనక కూడా లేనట్టుంది. రేయ్ బంటి, బంటి ఏంద్రా బంటి అని పిలిస్తే గుడ్లు తెరుచుకొని చూస్తాన్నావు? నువ్వు గిటెందుకు వచ్చినవురా బాడుకో? నీది వలుగుతుంది ఇక ఎప్పుడో. ఎందుకురా ఏమైంది? నాదెందుకు వలుగుతుంది? ఫస్ట్ ఇన్నుండి పోరా. నీ అవ్వ ఈడ ముచ్చటద్దు, ఈడ కథద్దురా. నాకు భయం అవుతుంది. ఇవరిదాకా నిండా శ్రద్ధగా కప్పుకొని వన్నా. నాకు భయానికి నిద్ర కూడా పడతలేదు. నువ్వచ్చి ఏందో వెళ్తాను. నాకు ఉచ్చబడ్డది ఊరికొచ్చిన. జర ఓరా అని బాంచను. అరే ఏమైందిరా చెప్పమంటే చెప్పవు. నీకేం పనిరా? అప్పుడే వచ్చాలి ఇంట్లో వచ్చినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అరే ఏమైందిరా అంటే చెప్తావు. నీ తొండలు వీకుతారాగు. నేను అత్తనపా, షోటుగాన్ షాప్ దగ్గరకు పోదాంపా. నేను అత్తనపా మా అమ్మకి చెప్పి. అరే రామా, అరే నువ్వు ఓరా శంకరా. తొందర్రా. వీడు ఏ వాటి నాకు గండమే ఉన్నది. మా అమ్మకి చెప్తా బయటకు వెళ్తున్నా అని, మళ్ళా ఊరుతుంది. ఓ సోటు, నా పేరు సోటు కాదు, చోటు చోటు. ఏంది? అంబారున్నదా? అంబార్లు లేవు, అయిపోయినాయి. అత్తే ఇక అన్ని సామానంతా దగ్గర పడుతుంది. ఇక షాపు కూడా దగ్గర పడగొట్టుకోపోయినావు ఏమిటికి? నీకేంది? నా షాప్ గురించి నీకేం అవసరం? విమలుందా? విమలు కూడా లేదే, అయిపోయింది. ఎందుకు ఈ దుకాణం పెట్టుకున్నావు నాకు అర్థమైతలేదు. బంజయ్ దుకాణం. ఏది అడిగినా ఏది లేదంటావు. నువ్వు నమ్మలాగున్నావు. నడు, వేరే దుకాణంలో పోయి కొనుకొచ్చుకోపో. ఇక వేరే దుకాణంలో కొనుక్కోకపోతే నీ దుకాణం ఏమన్నా ఉన్నాయా? ఆడోటి ఇడోటి గింత అంత ఉన్నది, పేరుకే దుకాణం. ఇగో మాటలు మర్యాదగా రాని. నా దుకాణంకి వచ్చేటోళ్ళు అత్తరు, కొనుక్కుంటారు, పోతారు. తిరుపతి మావా, నడు, వేరే కాడికి పోయి కొనుక్కోపో. అంత గబ్బాసరత్తాని తాయిన వాసన. పోతన్న సోటు పోతానా. ఏదో ఒక్క రోజు నువ్వు దుకాణం లేపెత్తా నేను గాని. ఓ మాలేపినవు పో. ఏంద్రవారి మళ్ళొత్తన్నావు? ఏం లేదురా, బంటిగాడు ఏమైనా ముచ్చట చెప్పిండా? ఏం ముచ్చట చెప్తాడు? ఆయనకి నీ విషయంలా పిత్తులు పడతాయి. ఇక సపరేక ముడుచుకొని వంటరా అని వీకిండు. నాకేం ముచ్చట చెప్తారా? నా గురించి వానికి ఏం టెన్షన్ రా, నాకు అర్థం కాదు. నాకేం టెన్షనా? దొంగ బాడుకో. వాళ్ళ ఇంట్లో పొట్టు లొల్లైంది కాదురా, మీ శ్వేతోళ్ళ ఇంట్లో. ఎందుకురా ఏమైంది?
ఏమో ఎందుకో గాని పొట్టు పొట్టు కొట్టిండ్రా శ్వేతను. అయిపోయింది ఈయన పని గోవిందో గోవిందా. కొట్టిండా? వానికి ఎంత ధైర్యం ఉంటే వాడు నా పిల్ల మీద చేతేసుకోవాలరా? వాని సంగతే చూస్తావు ఇప్పుడు పోయి అత్తా. ఆగ చూడు విని బలుపు చూడు ఓ దరిద్రుడా, నువ్వు దన్నలేదని పోయి తన్నిచ్చుకుంటాను పోతా అంటున్నావురా పిచ్చోడా. కాదు మరి ఎందుకు కొట్టాలరా? అసలు ఏమైంది? ఓ మా అమ్మున్ను గిలా తక్క పోయి ఆపిర్రురా, మస్తు కింద వండేసి కట్టందుకొని పొట్టు పొట్టు కొట్టిండట నీ శ్వేతను. వాని కాళ్ళు మొత్తం ఇరగొట్టత్తరా ఇయ్యాల రాత్రి ఎట్లయితే అట్లాయే. ఎందుకు కొట్టిండు అసలు? ఏమోరా ఆడచ్చినప్పటి సుందట ఆమె ఆయన దగ్గరకు ఓతలేదట. నా దగ్గరకు ఓతలేవు అత్తలేవు చేత్తలేవు ఎవరిని ఉంచుకున్నావు నువ్వు నాకు చెప్పాలే ఇప్పుడు అని పొట్టు పొట్టు కొట్టిండట. మరి ఇక కొట్టకపోతే ముద్దించుకుంటారా? వాడు వాడు పోయి పోయి అత్తే వాని దగ్గరికి పోతే మొగనికి అనుమానం రాదా? రే చోటుగా, అది నా పెండ్లం నాకు సొంతం, అర్థమైందా? నన్నిష్ పెట్టి వాని దగ్గరికి ఎట్లా పోతుందిరా? అదే ముందుగాల నువ్వే మూడు ముళ్ళు ఎత్తివి, ఇక నీ పెళ్ళామే గాని. నాకు కొద్ది భయం అయితే లేదురా అప్పడుసుంది. ఇక నీకు పిత్తులు పడ్డాయా? పిత్తులు కాదు దొడ్డికి కూడా పడ్డది. చి పోడగాను గబ్బు పైట్లే పోయినవారా? అరే ఆగరాదురా నువ్వు. అయితే కొట్టిండారా? పాపం ఎంత ఏడిచిందో ఏమో. చి లొల్లయ్యేటప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయొద్దారా? నేను పోయి ఆ లొల్లిని ఆపేటోని కదా. ఆపుతావు ఆపుతావు, నువ్వే దీని అంతటికి కారణం అంటే నిన్ను నరికి పోగులేసేటోడు. ఆ అన్న చూస్తే గట్లున్నాడు కానీ డేంజర్ మనిషి తెలుసా? బయట దాకిన పడ్డదారా లొల్లి? అందరికి నవడ్డది పొట్టు పొట్టు లొల్లి ఒర్రుడు. కొడితే మస్తు ఏడిచిందట ఆమె, ఏడిచింది కూడా బయటకి నవడ్డది. ఇక ఎందుకు ఏడుతాంది గింతగనం కొడతాండా ఏంది అని మా అమ్మున్ను గలతక్క ఉరికిర్రు. అయ్యా ఎట్లరా ఇప్పుడు? ఏం చేయాలరా నేను? ఛీ ఏంద్రో నీకేమైతాంది? కాదురా, పాపం కొట్టిండు. ఆమెకి ఎన్ని దెబ్బలు తాకినాయో. నేనే ఇవ్వరకు గిట్ల మెల్లగా కూడా కొట్టలేదు తెలుసా ఆమెని. ఆ? ఆమె మొగడు ఆమెను కొట్టిండు, నేను కూడా కొట్టలేదు అంటున్నావు. నువ్వు లవర్వి. అరే సోటుగా, నాకు కోపం తెప్పియకరా, నేను చెప్తాన్నా. ఇప్పుడు ఆమెని చూసేది ఎట్లా, ఆమెతోటి మాట్లాడేది ఎట్లరా? నాకు పిచ్చిరెత్తాంది. ఈమె సప్పుడేక అవ్వగారింటికి పోతే అయిపోవు కదా. ఈ దరిద్రంతోటి ఇక్కడ ఉండు ఎందుకు? వాడు దుబాయ్ వీకినాక వచ్చి ఉంటే అయిపోతుంది కదా. అవునారా? చెప్పుపో మరి అదే ముచ్చట పోయి చెప్పరాదు, నువ్వు డైరెక్ట్ ఇంట్లోకి పోయి చెప్పేత్త ఇప్పుడు. ఓర్ మెంటలోడా ఆగరాదు, ఏమో ఉరుకులాడబడితివి బాగా. ఆ ఊరుకులాడుకు మంచితనం అనుకుంటున్నావారా? చెడుతనమే ఈ నీ పంత వల కొట్టేదాకున్నది గాని. నువ్వు పోయినావనుకో, నువ్వెందుకు రావాలి అసలు? నువ్వేనా నువ్వేనా దీనికి అంతటి కారణం అని ఉత్తగా అర్థమైపోతుంది. సప్పుడేక నోరు మూసుకొని ఉండు. ఆమె ఫోన్ చేసినప్పుడు మాట్లాడు. అబ్బా బంటి, నాకు మనసున పడతలేదురా. ఆమెకు ఎన్ని దెబ్బలు తాకినాయో ఏమో. దరిద్రుడు దొంగ బాడుకోవు, వాని చేతులు ఇరిగిపోను. వానికి ఎట్లా కొట్ట ధైర్యం వచ్చిందిరా గంత అందమైన అమ్మాయిని? అందమైన అమ్మాయి అయితే ఏదైతేంది, భార్య మంచి లేకపోతే భర్తకు కోపం రాదా? మీరు వాన్నే సపోర్ట్కి ఇత్తుర్రేంద్రా? పాపం అంటలేరేంద్రా నా శ్వేతను? అసలు నిన్ను అన్నాడురా ముందుగాల. నువ్వేవట్టే ఇప్పుడు వాళ్ళిద్దరికి లొల్లి. నువ్వు వాళ్ళ మధ్యలో పోకపోతే వాళ్ళిద్దరు మంచిగానే ఉందరు కదా. ప్రేమరా ప్రేమ. నేను ఆమెను ప్రేమించిన, ఆమె నన్ను ప్రేమించింది. అబ్బా ఈ సొంటి బంధాలకు మంచిగా పెడతారా ప్రేమ అని. ప్రేమనట ప్రేమ. ఇప్పుడు ఎట్లా రా బంటి? ఆమెను చూసేదాకా నాకు మనసున పట్టది. అందుకే ఫోన్ కూడా ఎత్తలేదు. వాడు ఉండవచ్చు ఇంట్లోనే. ఉండకపోతే ఎటు పోతాడు? ఉండడాట. అబ్బా ఎట్లరా? నేనేం చేయాలి? ఎంత దల్లడిచ్చిందో కొట్టేటప్పుడు, ఎంత ఏడిచిందో. నాకు ఎక్కిళ్ళు కూడా వచ్చినాయి. నన్ను ఎంత చేసుకొని ఏడిచిందో. ఆ నిమిషంలో నేను అక్కడ ఉంటే అయిపోవు. నా శ్వేతకు మీద ఒక్క దెబ్బ పడకుండా చూసుకుందు నేను. అరే వీనికి మొత్తం నెత్తి ఖరాబైందిరా. ఈ నెత్తంతా ఒరిగిచ్చి సున్నం బొట్లు పెడితేనే వీనికి ఏమన్నా శ్వేత పిచ్చి తగ్గుతుంది. ఇక ఆ పని కూడా అవుతుంది. చూసి చూసి ఇక దొరికిన నాటికి విని అయ్యా అవ్వ విని అదే పని చేస్తారు కానీ. అరే బంటి, ఏంటి? మీ ఇంటి దిక్కు పోదందారా? నాకు మనసున పడతలేదు. నా పిల్లను చూడాలరా నేను. మా ఇంటి దిక్కు నువ్వు రాకే రాకురా అయ్యా.
మా అమ్మకు అందరికి అక్కడ సినిమా అర్థమైపోయింది. నిన్ను ఉంచనే ఉంచరు, పొట్టు పొట్టు తిడుతుంది మా అమ్మ. చెప్తానా నువ్వు ఆయన సోపతి పట్టకు అని నాతోటి మొత్తుకుంటాంది. అబ్బా ఎందుకురా గట్లా అంటావు? నా పిల్లరా. ఆడ మా అమ్మరా. ఏ మస్తు అన్నవరా బంటి. ఏం చేయాలిరా నేను ఇప్పుడు? నేనే అటు నడుచుకుంటా పోతా, బయటకో ఇంటెనకో కనబడుతుందో మరి. అట్లా తిరిగత్తా. నాకు ఆమెను చూసేదాకా నిమ్మలం కాదు. ఫోన్ చేద్దామంటే ఆ బాడుకో ఉన్నాడు కావచ్చు ఇంట్లో. ఏం చేసుడు? పోరా పో, నీ పానం అంతా ఆడున్నాక నువ్వు ఈడుండమంటే ఎట్లుంటావు? నీ ఈ పంత వలగొట్టదాకా నీకు ఉన్నది కానీ పో పో. ఈడ ఊకే సప్పరిచ్చింది సప్పరించుకుంటా ఉండకు, అక్కడ నాకు మెంటల్ ఎత్తది. మీరు దోస్తులై ఉన్నారు కానీ నా బాధ అర్థం చేసుకుంటలేరురా. ఏ మస్తు అర్థం చేసుకున్నాం పోరా. నీ బాధ మా బాధ కాదా, మా బాధ నీ బాధ కాదా? మస్తు హెల్ప్లు చేసినాం కానీ ఇటువంటి వాటికి హెల్ప్లు వేయొద్దని డిసైడ్ అయినాం ఇక. ఎందుకంటే ఇలా జరిగిన లొల్లి యుత్త అంటే తర్వాత తెలిసిన రోజు ఇంకేమవుతుందో అని భయం అవుతుంది. ఎవడేం చేస్తాడ్రా? చూడుర్రి, మీ కళ్ళ ముంగట్నే శ్వేతను పెళ్లి చేసుకొని ఆరామ్స్గా ఈ ఊర్లా రాజు కింగు లెక్క తిరుగుతా, కింగు లెక్క ఉంటా. చూడుర్రి మీరు. కింగు లెక్కుంటావో కింగుకు బంటు లెక్కుంటావో పో. అయితే గట్లలో అయిందారా? అబ్బా మంచిగా అయిందిరా, మంచిగా దాన్నిండు దాన్ని. అసలు వీళ్ళిద్దరు దొరకనుండరా? వీనికి కొంచెం అన్న మనం చెప్తే ఇంటలేడు. అట్లా దొరికి లొల్లైతారన్నా వీడు దానిని మర్చిపోవు కావచ్చు. నాకైతే కొద్ది భయం కాలేదురా. సోటుగా నువ్వు చెప్పిన మాటలే గుర్తొచ్చుర్రా. ఇక నేనైతే ఇంట్లో కూరికినా, నిండా చెద్దరు కప్పుకున్నా, పన్నా. మా అమ్మ అత్తలేదు, ఇంకా ఏం చెప్తుంది ఏం కథ అని మళ్ళీ వచ్చే వరకు ఇక మెల్లగా బయటకు వచ్చిర్రా. ఇక చెప్తారు. ఇంకా నయ్యం నేను ఈ శ్రీనిగాడని తెలిసింది కావచ్చు అని భయపడ్డా. ఎన్ని రోజులు దాస్తాంరా? ఇయ్యాల దాయినా రేపు దాగది, ఖచ్చితంగా తెలుస్తుందిరా బంటి. తెలిసిన నాడు బంటిగానింటికి వచ్చి శ్వేతకు అలవాటైన శ్రీను అన్న పేరత్తరా బంటి నీకు. బిరుదిత్తరు బిరుదు. అరే నువ్వు పొద్దుగాల భయపట్టించిన మాటలకు నాకు ఇంకా భయం పోలేదు. అంతెట్లను అయిందాడ లొల్లి. నువ్వు మళ్ళేమనకురా అయ్యా, మళ్ళేం జరుగుతుందో అని నాకు భయం అవుతుంది. గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా, రూపమే లేదని టెంటెడెం టెంటెడెం అన్నట్టు అవుతుందిరా నీ బతుకు. గాలికి రూపం లేదన్నట్టు బంటికి రూపం ఉండాది. డింగి టిక్కి డింగి టిక్కి డింగి టిక్కి. నీ డింగి టిక్కి పాడుగాను. నువ్వు నన్ను భయపట్టియకురా. అంతెట్నో అయితాంద్రా నాకు భయం భయం. ఒక కుర్కురే ఇరా తింటా. భయం భయం అయితే కుర్కురే తింటే పోతా అదిరా. ఇద్దే 5 రూపాయలు ఇత్తా. అబ్బా మా దోస్తుగాడికి ఇంత టెన్షన్ పడతాండు. 5 రూపాయలు ఇయ్యడా ఎటు పోతాయి అన్నట్టు అనవేంద్ర నువ్వు. ఈ మంటి ఇయ్యవు. అరే వారి, నాకిచ్చే 2 రూపాయలు ఇయ్యకనే 2 నెలలు అయిపోయింది. ఈ 5 రూపాయలు ఇస్తే 5 నెలలు అవుతుందో మరి 5 సంవత్సరాలు అవుతుందో. చోట్, నా 2 రూపాయలు దేపో, తెచ్చినాకనే నీకు ఏదైనా బాకీ. అబ్బా 2 రూపాయల ముచ్చట మర్చిపోరా జరా. అది నాకు అప్పున్నవురా, నా అప్పు తెరచంటే మర్చిపో అంటావేంద్రా నువ్వు. ఇప్పుడు నీకు ఇచ్చేది ఉంటా నేను, నువ్వు కూడా మర్చిపోతావా? గా 2 రూపాయల ముచ్చట మర్చిపోకపోతే ఏం చేస్తారా? నీ అవ 2 రూపాయలు అటు 2 రూపాయలు ఇత్త తీరా ఇక చోటుగా. ఇక నీ బాధ చూడలేకపోతున్నా. ఆ 2 రూపాయలు ఎట్లనైనా తెచ్చి నీకు ఇత్త తీయి. ఇప్పుడైతే బింగో దేపో. అది తెచ్చినాకనే ఇది. నువ్వు దేవునిరా, నువ్వు ఉండాలే. నువ్వు దయ్యానివా ఏంది? అయితే నువ్వు ఉండద్దిడా నడు. వగలేడుపులు ఏడుపుతున్నావే? నీ వగలేడుపు నా ఇంట్లో అవసరం లేదు. నా ఇంట్లోకే ఈ పీకు, లేకపోతే నిజమన్న చెప్పాలి. నువ్వు ఎందుకు అద్దన్నావు? నేను నీ దగ్గరకు వస్తే చిరాకత్తుందని రాత్రి అన్నావు. అది ఏం కారణం కొద్దన్నావు నాకు తెలియాలే. నాకు తెలిసేదాకా నిన్ను టార్చర్ చేస్తే చెప్తాన్నా. నడతావా నడువు, నీ అవ్వ దగ్గరికి పోయి ఉండిపో. లేదు అని అంటే మాత్రం నా చేతుల బతుకవు నువ్వు. సంపుతావా? సంపు, ఒకటేసారి పీడ ఊతది. సంపుతనే. నువ్వేదన్నా తేడా చేసిన రోజు, నాకు వినిపించిన రోజు నీకు సావే అవుతుంది నా చేతుల. గాని
ఎంత ప్రేమగా ఉండేటోన్ని, ఎంత మంచిగా ఉండేటోన్ని, ఎంత మంచిగా చూసుకున్నా ఏదంటే అది పంపితే ఈ రోజున నన్ను ఇంత బాధ పెడతావానే? నన్ను బాధ పెట్టింది నువ్వు, ఇదంతా నన్ను ఇట్లా చేసింది అన్నిటికీ కారణం నువ్వు. ఛీ, ఇంట్లుంటే మనసున పడతలేదు నాకు. అబ్బా వీడు మళ్ళా పోతాండు, మళ్ళా తాగత్తడా ఏంది? ఎటు పోతాండు? ఏది ఇది అస్సలే బయటకు వెళ్తలేదు. ఎంత కొట్టిండో ఏమో, ఇంటి వెనుక కూడా లేదు కదా. ఏం చేయాలి? వీడు ఇంట్లో ఉన్నాడు కావచ్చు. ఇంట్లోకు పోవల్ల. అమ్మో, పోతే అనుమానం వస్తే ఎట్లా? ఏరి గింత సప్పుడిన పడతలేదు. ఏమైంది గిట వచ్చినావు? అన్న ఏం లేదు. ఇగో బంటి కోసం వచ్చినా బంటి లేడట. ఇక పోతున్నా ఇంటికే. ఆహా, సరే సరే. మీ బాపు ఉన్నాడా ఇంటికాడా? ఏమో అన్న, మరి నేను వచ్చేటప్పుడు అయితే లేడు. ఇప్పుడు వచ్చిండా లేదా నాకు తెలియదు. నేను బయటకు వచ్చి బాగాసేపు అవుతుంది. సరే సరే. అబ్బో, వీడు ఘోరంగా కోపంగా ఉన్నాడు కదా. ఇంటి బయటనే ఉండి చూస్తాడు. ఇప్పుడు వీడు ఎటు పోయేటట్టు లేడు కదా. దానికి ఫోన్ చేద్దామన్నా కూడా వాడు ఇంట్లోనే ఉండే. అటు ఇటు సాయంత్రం అవుతుంది. దేవుడా, అది ఎట్లనే చేసి నాకు ఫోన్ చేసేటట్టు చూడవా ప్లీజ్ దేవుడా. పొద్దుకుతాంది అక్క, ఇంకా ఉడవలేనట్టుంది కదా. ఇమ్మడి దమ్మడ కొట్టే అవి నొప్పులు తగ్గినాయో తగ్గలేదో? ఏమైంది అక్క, కొంచెం అవస్థ తగ్గిందా? నేను వస్తానే చెల్లె, ఏం చేయాలి? రాజు ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడు. ఒకసారి ఈయన చోట వచ్చి మాట్లాడమని చెప్పవా? అట్లనే తిడతాండు, ఆడికిడికి తిరుగుతాండు నన్ను తిట్టుకుంటా. మరి తాగుతాండు బాటిల్ తీసుకొని. మళ్ళా రాత్రి ఏమన్నా కొడతాడో తిడతాడో అని భయం అవుతుంది. సరే సరే అక్క, చెప్పమంట గాని బావను ఉన్నన్ని రోజులు ప్రేమగా చూసి ప్రేమగా ఉంటే ఏమైతుంది అక్క మరి నీకు? ఇప్పుడు గిన్ని దెబ్బలు తింటివి, గింత పెద్దలోళ్ళ అవసరమా నీకు? ఏం చేయాలి? నేను గిట్ల చేస్తాడని అనుకున్నానా చెల్లె? ఊకే పక్కలుండు అంటే ఏముంటాం చెప్పు? నాకేమో కడుపు నొప్పి, నిద్ర వస్తుంది. నేను కూడా మనిషినే కదా, అర్థం చేసుకోవాలి. ఊకు అక్క, నువ్వు మళ్ళీ అబద్ధాలు ఆడకు. అసలు మొత్తం ముట్టనిత్తలేవట, దగ్గరికి పోతలేవట. బాబా ఇయ్యల్లా అక్కడ తాయేకడ కూర్చొని మస్తు ఏడ్చిండట. ఏంటి? అవును, రాజు అంటాండు. గిట్ల గిసోంటి సంగతి గిట్ల లొల్లైందని నేను చెప్తే అంటాండు. వదినే మొత్తం దగ్గర కోతలేదట, ముట్టనిత్తలేదట, చిరాకత్తందని అంటుందట. అసలు బావి ఇంట్లుంటే బయట ఉంటుందట, బయట ఉంటే ఇంట్లుంటుందట అనుకుంటా మస్తు బాధపడ్డాడు మా అన్న అని చెప్పిండు. మస్తు ఏడ్చిండట బావ ఇయ్యాల తెలుసా తాగేకాడ. ఏంటి? ఇక మరిగా నువ్వు చెప్పింది నిజమని మేము అనుకుంటుమి. మరి ఎందుకు బావ దగ్గరికి పోతలేవు? బావని ముట్టనిత్తలేవు ఎందుకు? అట్లయినావు నువ్వు. చేసుకున్న భర్త కాకపోతే బయటోడు ఎవడన్నా అవుతాడా ఏంటి? నీకు గన్ని పైసలు పంపుతాండు, కోరుకున్నాయి అన్ని కొనుక్కో అని అంటాండు. గంత మంచిగా చూసుకుంటాండు బావా. మా పరిస్థితి ఉత్తున్నావా ఎట్లుందో? రాజు పొలానికి పొద్దున పోతే సాయంత్రం వస్తాడు. నేనేమన్నా నీ లెక్క నగలు చీరలు అవి ఇవి ఏమైనా కొనుక్కుంటానా? ఉన్నంతలా ఉంటాను. బావ నీకు అనుకున్నది కొనియబట్టే, అనుకున్నవి వంపబట్టే నువ్వెందుకు బావకు దగ్గర ఉంటలేవు? మరి బావని ఎందుకు దూరం పెడుతున్నావు? నన్ను బ్యాడి వేయాలని అట్లా చెప్పిండే చెల్లే బయట, కానీ అది నిజం కాదు, అబద్ధం తెలుసా? ఏంటిది తెలుసు? మరి ఏ మొగోడు గట్లా నిజాయితీగా చెప్పుకోడు తెలుసా? తాయినాక మొగోనికి నిజమైన మాటలు అత్తయ్యి. మస్తు ఏడ్చిండట, మస్తు గోసనిపించిందట తెలుసా రాజుకు. మా వదిన ఎందుకు ఇట్లా చెప్తాందని రాజు కూడా అన్నాడు. అవునా? ఇక రాజు వచ్చి చెప్పమంటే ఏం చెప్తాడు చెప్పు? ఇక అన్ననేమో గట్ల బాధపడి ఏడ్చిండట, ఇక నువ్వేమో గిట్ల చెప్పబడుతుంది. ఇప్పుడు రాజు వచ్చి ఎవరికని చెప్తాడు, ఏమని చెప్తాడు? సరే తీసెళ్ళే, వాడు ఇయ్యాల రాత్రి ఏదన్నా ఎత్తిగా నేను సప్పుడేకపోతుందంతే. వాడు నన్ను బదనం చేయాలి, నన్ను బ్యాడి వేయాలని వాడు బయట అట్లా చెప్తాను, కానీ అట్లా కాదు. ఇక నేనేం చెప్పాలి నీకు? ఆడదానిగా నువ్వు అర్థం చేసుకో చెల్లి నా బాధ. ఏమో అక్క, ఎవరిని నమ్మచ్చటట్టు లేదు ఈ రోజులల్లా. సరే దోస్తులు చూసిర్రా మరి వీడియో? ఆ బంటిగానికైతే పిత్తులు పడతాన్నాయి. ఆగలేవురా, ఏదన్నా అయిన రోజు నిన్ను కూడా ఇగ్గుతా నేను. తర్వాతటి వీడియోలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది తర్వాతటి వీడియోలో చూద్దాం దోస్తులు. మరి మన వీడియోస్ మంచిగా తొందర రావాలంటే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. 3000 పైన లైక్స్ వస్తేనే నెక్స్ట్ పార్ట్ మంచిగా వస్తుంది దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికి సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.